డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా లగ్న రహస్యాల గురించి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇదేమిటి లగ్నం యొక్క రహస్యాలు అంటున్నారంటే, జనరల్గా ఇంతవరకు ఎవరైనా కానీ జ్యోతిష్య ప్రియులు రాశి గురించి మాత్రమే తెలుసుకుంటూ వచ్చారు. మా రాశి ఇదండి, మా రాశికి ఇప్పుడు ఏలిన నాటి శని జరుగుతూ ఉందండి, అష్టమ శని జరుగుతుందండి, అర్ధాష్టమి శని జరుగుతుందండి, లేకపోతే జన్మశని జరుగుతూ ఉందండి, ఇలాగా అనుకుంటూ వచ్చేవారు. అలాగే వివాహానికి వెళ్ళినప్పుడు ఒకే రాశికి చెందినటువంటి వారితో వివాహం చేసుకోకూడదు అని, ఆ రాశికి ఈ రాశికి ఒకే సమయంలో ఏకదశ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇబ్బందుల పాలు అవుతారని ఇలా కూడాను మనము అనుకుంటూ వచ్చాం. అయితే మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రస్తావించే విషయం ఏమిటంటే లగ్న రహస్యం. ఒకరికి వాళ్ళ స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు, వారి యొక్క ఉనికిని వారికి గుర్తింపుని కలిగించేదే లగ్నం. మనము ఎవరు, ఏమిటి, ఎందుకు ఈ యొక్క జన్మ ఎత్తాము, ఫలానా లగ్నములోనే మనం ఎందుకు పుట్టాము అన్న విషయాల్ని తెలియజేసేదే లగ్న రహస్యం. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల జనాభాలో కొంతమందికి ఒకే లగ్నంలోనే పుట్టుంటారు, ఒకే సమయంలోనే పుట్టుంటారు, ఒకే రోజులో ఒకే తేదీలోనే ఒకే తిథిలోను ఒకే కరణము ఒకే యోగము ఒకే నక్షత్రంలో కూడా పుట్టుంటారు. కానీ వారి వారి జీవితాలని మనం పరిశీలించినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఎందుకు ఉంది అనే క్వశ్చన్ అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ అది. దానికి ఆన్సర్ మనము వచ్చే ఎపిసోడ్లో కూడా తెలుసుకుందాం. ఈరోజు మనము తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, లగ్నానికి ఏమిటి రహస్యం ఉంది. జనరల్గా సాధారణ జ్యోతిష్యులు ఏం చెప్తారంటే, లగ్నము ఏమిటో చెప్పగలుగుతున్నారు, కానీ లగ్న పాయింట్ ఏమిటి, ఆ లగ్నము అనేది ఏ యొక్క నక్షత్ర చారలో వెళ్ళి కూర్చున్నది అనే దాన్ని లగ్న పాయింట్ అంటారు. ఆ లగ్న పాయింట్ని అనుసరించి ఒక జాతకాన్ని మనం తీసుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు అది మనకి చూపిస్తుంది ఏ లగ్నము ఏ రాశి అని. కానీ ఇంతవరకు కూడాను సాదాసీదా జ్యోతిష్యులు ఏం చెప్తున్నారంటే, రాశిని గురించి మాత్రమే ఎక్కువగా ఎలివేట్ చేస్తుంటారు, బయటికి చెప్తుంటారు, లగ్నం గురించి చెప్తుంటారు. కానీ లగ్న పాయింట్ ఏమిటని అడిగితే ఇదేదో కొత్తదిగా ఉందండి మాకు అనేసి వారు దాని గురించి చర్చించడం లేదని చాలామంది మా దగ్గర జాతక పరిశీలన చేయించుకున్నటువంటి మా యొక్క శ్రేయోభిలాషులు చెప్తుంటారు.
గురుగారు మీరు లగ్న పాయింట్ని గురించి చెప్తుంటారు, మాకు తెలిసినటువంటి పండితులు లగ్నము మాత్రమే చెప్తున్నారు, లగ్న పాయింట్ మాకు తెలియదు అంటున్నారని. అంటే లగ్నము అనేది పడినప్పుడు ఆ లగ్నము ఏ నక్షత్రంలో పడింది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు జనరల్గా ఏం చెప్తారంటే ఈ పెళ్లికి ముహూర్తం పెట్టే సమయంలో కానీ, గృహప్రవేశాలకి ముహూర్తం పెట్టే సమయంలో కానీ, లేదా శంకుస్థాపనము ఇలాంటి వాటికి ముహూర్తాలు పెట్టేటప్పుడు కానీ ఫలానా లగ్నం అని చెప్తూ, అలాగే లగ్నానికి ఆ నక్షత్రాన్ని కూడా చెప్తారు. అదే ఇక్కడ నేను చెప్తున్నట్టు లగ్న పాయింట్ అనే నక్షత్రం. అయితే లగ్న పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒకరు పుట్టినప్పుడు మనం కరెక్ట్గా కానీ సమయాన్ని కానీ రాసి పెట్టుకుంటే లేదా తెలుసుకుంటే, ఆ సమయాన్ని బట్టి అక్కడ పుట్టినటువంటి శిశువు స్త్రీ శిశువా లేదా మగ శిశువు అనేది నిర్ధారణ చేయడానికి ఈ యొక్క లగ్న పాయింట్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పటికి కూడాను మన దేశంలో కావచ్చు లేదా ఇతర దేశాల్లో కావచ్చు, వారి వారి జాతకాలని ఆల్రెడీ పుట్టినటువంటి వారి జాతకాలు కానీ లేదా పుడుతున్నటువంటి జాతకాలను కానీ మనం పరిశీలించినట్లయితే వారి టైం అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల ఒక్క నిమిషము తేడా కానీ ఉన్నా కానీ కొంతమందికి లగ్న సంధిలో పడినప్పుడు ఆ లగ్నమే మారిపోయే ప్రమాదం కూడాను ఉంది. ఇది ఏమీ తెలియకుండానే రాశిని మాత్రమే బేస్ చేసుకుని మనం జాతకాలని పరిశీలించడం వల్ల లగ్న రహస్యాన్ని గురించి మర్చిపోతున్నాం. దాని గురించి ఎక్కువ ప్రయారిటీ మనం ఇవ్వటం లేదు. కానీ లగ్నమే మన యొక్క జీవితాన్ని నిర్ధారణ చేసే పాయింట్, లగ్న పాయింట్. ఒకవేళ అలాగని లేకుండా మీరు వివాహానికి వెళితే లగ్న పాయింట్ 1, 3 నక్షత్రచారలో ఉన్నటువంటి వారిని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మగ శిశువుగా నిర్ధారణ చేస్తాం. అలా కాకుండా లగ్న పాయింట్ 2, 4గా ఉన్నట్లయితే నక్షత్రం పాయింట్ అంటే 4 పాదాలు ఉంటాయి కాబట్టి వారిని స్త్రీ శిశువుగా మనము నిర్ధారణ చేస్తాం. ఒకవేళ అలాగ మీరు సమయం కరెక్ట్గా రాసి పెట్టుకోలేని సందర్భంలో లగ్నం అనేది 2 గంటలకి ఒకసారి మారుతుంది కాబట్టి 24 గంటల్లో 12 లగ్నాలు అనేది ఉంటాయి. ఎందుకంటే 12 భావాలని ఎవరికి రాశి చక్రం వేసినా లేదా వాళ్ళ నటల్ చార్ట్లో చూసినా కానీ 12 భావాలు ఉంటాయి. ఒక్కొక్క భావము నుండి ఇంకొక భావానికి మారేటప్పుడు 2 గంటల సమయం ఒక లగ్నం తీసుకుంటుంది. అలాగే 12 2ల 24 గంటల్లో ఆ యొక్క 360 డిగ్రీలు ఉన్నటువంటి ఆ యొక్క చార్ట్ కంప్లీట్ చేసుకుని బయట రావాలి. ఇది జ్యోతిష్ శాస్త్ర నియమం కూడా. అయితే ఇప్పుడు లగ్నము యొక్క రహస్యం ఏమిటనేది మనం తెలుసుకోవాలి. చాలా వరకు తెలియనటువంటి విషయం ఏమిటంటే, లగ్నము అనేది తెలుసు కానీ లగ్న పాయింట్ ఏంటి ఏమిటో తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఒక విభాగము. రెండవ విభాగం ఏమిటంటే, లగ్నము తెలుసు కానీ ఆ లగ్నానికి చెందినటువంటి అధిపతి ఎవరు, ఆ భావానికి అధిపతి ఏ పాయింట్లోనైతే ఏ భావములోనైతే లగ్నము అనేది మన లాని స్లాష్ వేసి 1 అని వేస్తుంటారో దాని లగ్నం అంటాం. కాబట్టి ఆ లగ్నము అనే భావానికి ఒక అధిపతి ఉంటారు. అంటే ఆ గదికి ఒక అధిపతి ఉంటారు, ఓనర్ ఆఫ్ ది అసెండెంట్. అంటే ఏమిటి, లగ్న అధిపతి అంటారు ఆ యొక్క గ్రహాన్ని. ఆ లగ్న అధిపతి జనరల్గా నీచ స్థితిలో ఉన్నారా లేదా ఉచ్చ స్థానంలో ఉన్నారా, లేకపోతే 6, 8, 12 స్థానాలలో అంటే దుస్థానాలలో ఉన్నారా, నీచత్వం పొందిందా, శత్రుగ్రహాలతో కలిసి ఉన్నారా, బాధకాధిపతితో కలిసి ఉన్నారా, లేదా ఈ యొక్క లగ్న అధిపతి వక్రీ పొంది ఉన్నారా, ఇలాంటి విషయాల్ని ఆధారంగా చేసుకుని మాత్రమే సాంప్రదాయ జ్యోతిష్యం అనేది చెప్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ నీచ పొందిన గ్రహమని లేదా ఉచ్చ పొందిన గ్రహమని, అంటే లగ్నాధిపతి వెళ్ళి నీచ పొందాడు లేదా ఉచ్చ పొందాడు లేదా 6, 8, 12 దుస్థానాల్లో ఉన్నారని, వక్రి పొందారని ఇలాంటి విషయాలకి ప్రయారిటీ ఇవ్వం. ఎందుకంటే వాటన్నిటికీ రిజల్ట్స్ అయితే రావటం లేదు మన పరిశీలనలో. అయితే పూర్వీకులు రాసి పెట్టినటువంటి గ్రంథాల్లో కావచ్చు, ఇప్పుడు ప్రముఖంగా
ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో వినిపిస్తున్నటువంటి పండితులు కావచ్చు, వాటిని ఆధారంగా చేసుకొని చెప్తుంటారు. అది కొంతమందికి కనెక్ట్ అవుతుంది, కొంతమందికి కనెక్ట్ కాదు. కానీ మనము చెప్తున్నటువంటి ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది ఒక విషయాన్ని మనం వెలుగులోకి తీసుకొచ్చినప్పుడు ఆ విషయం అనేది యూనివర్సల్గా ప్రతి ఒక్కరికి కూడాను అది కనెక్ట్ అవ్వాలి అన్నట్టు ఉద్దేశంతో ఫార్ములాని మనం డిరైవ్ చేస్తూ వస్తున్నాం. ఇంతవరకు ఏ యొక్క ఫార్ములా కానీ మిస్టేక్ కాలేదు. ఇది తప్పు అని చెప్పినటువంటి ఎవరు కూడా లేరు. కావాలంటే మీరు కూడాను పరిశీలించవచ్చు. అయితే ఇప్పుడు నేను ముఖ్యంగా ఇక్కడ ప్రస్తావించే విషయం ఏమిటంటే లగ్న రహస్యం ఏమిటి? లగ్నమే మీ ప్రాణం లాంటిది. లగ్నము తెలియకపోతే మీరు లేనట్టే లెక్క. రాశి అనేది మన శరీరము. లగ్న అధిపతి తీసుకున్నటువంటి నక్షత్రము అనేది ఒకటి ఉంటుంది. ఆ నక్షత్రం మన శరీరములో ఉన్నటువంటి ఆత్మను తెలియజేస్తుంది. కాబట్టి శరీరము, ప్రాణము, ఆత్మ ఈ మూడు విషయాలతో సంబంధించబడినటువంటి విషయము జ్యోతిష్యము, మీ జాతకము. ఇది తెలియక మన రాశిని బట్టి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాము. అది అంత కరెక్ట్ అయినది కాదు. అయితే ఈ లగ్నానికి ఏమి రహస్యం ఉందంటే, లగ్నము మన ప్రాణం అంటూనే ఈ లగ్న అధిపతి విషయాల గురించి మాట్లాడేటప్పుడు లగ్న అధిపతి వివిధ భావాలలో వెళ్ళి కూర్చున్నప్పుడు ఎలాంటి ఫలితాలు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనకు పొందుతున్నాము, మనం అనుభవిస్తున్నాము అనేది తెలుసుకోవాలి. చాలా మందికి అది విషయం తెలియక ట్రెడిషనల్ ఆస్ట్రాలజీని మాత్రమే ఫాలో అయ్యి, అవునా లగ్నాధిపతి వెళ్ళి భాగ్యస్థానమైనటువంటి 9లో ఉన్నారా, వీరు గొప్పవారైపోతారని చెప్తుంటారు. కానీ ఇలాంటి వారికి రాహు కర్మ రిజిస్ట్రీ రావడం వలన కంపల్సరీగా ఆపరేషన్ అనేది జరగబోతుంది అని అర్థం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అదేవిధంగా వారికి 2 అంతకంటే ఎక్కువ వివాహాలతో కనెక్షన్ ఏర్పడుతుంది అనేది కూడా మనము చెప్తాం. అదే నిజమవుతా ఉంది. వాళ్ళ కుటుంబ పరంపరలోనే క్యాన్సర్, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, ఒకవేళ లగ్నం ఎవరైతే ఉంటారో అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, వారికి అలాంటి సంభవించడము, అలాగే మొలల సంబంధమైనటువంటి క్యాన్సర్ రావడము, బ్రెస్ట్ క్యాన్సర్ అని, బ్రీతింగ్ సంబంధమైన లంగ్స్ క్యాన్సర్ అని, అలాగే బ్రెయిన్ క్యాన్సర్ ఇలాంటివన్నీ ఎక్కడ వస్తున్నాయంటే ఈ లగ్నాధిపతి వెళ్ళి భాగ్యస్థానం అని అంటున్నారు కదా, 9వ భావంతో కనెక్ట్ అయిన వాళ్ళకే వస్తాను. అంటే వారు చెప్పేదానికి మనం చెప్పేదానికి ఎంత డిఫరెన్స్ ఉందంటే మనము రియాలిటీకి దగ్గరగా వెళ్తున్నాం. ఇది రియల్ అని చెప్తున్నాం. కావాలంటే మీ జాతకాలని ముందర పెట్టుకొని వేల లక్షల మందికి ఏమి జరిగింది, లగ్నాధిపతి వెళ్ళి 9లో వెళ్ళి కూర్చున్నప్పుడు అప్పుడు లగ్నం యొక్క రహస్యం ఏమిటి తెలియకుండానే మీరు జాతకాలు తెలుసుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం లేదు అంటున్నాను. ఒకవేళ లగ్నాధిపతి లగ్నంలోనే ఉంటే దిక్ఫలాన్ని ఇస్తుంది, వారికి ఏకఛత్రాధిపత్యం వస్తుందని కూడా చెప్పేస్తుంటారు. వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరని. లగ్నాధిపతి లగ్నంలో ఉంటే, ఏ లగ్నానికి లగ్నాధిపతి, ఉదాహరణకి ఇక్కడ మనం ఒక విషయం తీసుకుందాం. మకర లగ్నానికి లగ్నాధిపతి శని లగ్నంలోనే ఉన్నారు
మకరంలోనే అన్నప్పుడు ఏమి ఫలితం వస్తుంది అంటే ఆ లగ్నాధిపతి అయినటువంటి శని, మకరానికి లగ్నాధిపతి అయినటువంటి శని ఇంకొక ఇంటి కూడా అధిపతి, రెండవ ఇంటికి అధిపతి. ఏ ఇల్లది? కుంభము అనే భావానికి అధిపతి. అంటే రెండవ భావాధిపతి, మొదటి భావాధిపతి అయినటువంటి శని లగ్నంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ధనకారకుడు అయినటువంటి, అంటే ధనకారకుడు అంటే ఇక్కడ ఎవరు? రెండవ భావం అనేది ధన, వాక్కు, కుటుంబ స్థానాధిపతి అయినటువంటి శని లగ్నంలో ఉంటే వీళ్ళకి కొదవలేనటువంటి ధనం వచ్చి పడిపోతుంది అంటుంటారు. కానీ ఆ శని లగ్నంలో ఉన్నటువంటి వారు ఎంత కష్టపడినా వారికి ఒక రహస్యం దాగి ఉంటుంది. అదేమిటంటే వారి కోపమే వారికి శత్రువుగా మారిపోతుంది. వారి యొక్క ఏమంటారు దీన్ని, ఆక్రోశము, తర్వాత వచ్చి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చేతికి అందిన డబ్బు నోటికి అందని విధంగా, అంటే చేతికి అందినటువంటి విషయాలు, చేతికి వచ్చినటువంటి విషయాలన్నీ కూడాను నోటికి అందని విధంగా తయారైనటువంటి వారు ఎవరై ఉంటారంటే లగ్నము, మకర లగ్నమై అందులో శని ఉండడం. అంటే ఒక్కొక్క లగ్నంలో ఒక్కొక్క గ్రహము అధిపతి ఉండొచ్చు. కానీ నేను మకర లగ్నం పర్టికులర్ తీసుకున్న, అలాగని అంటే లగ్నంలో శని ఉన్న వాళ్ళకంతా ఇలాగ అవుతుందని మాత్రం మీరు అనుకోకండి దయచేసి. ఇలాంటి పరిస్థితిని అది అక్కడ గోచరం చేస్తుంది. అంటే ఏ లగ్నానికి అధిపతి అయినటువంటి ఆ లగ్నానికి వాండరు లగ్నంలోనే ఉంటే అందరూ ఎలాగ భ్రమిస్తున్నారంటే ఇంకేమండి తిరుగులేదు, ఏకఛత్రాధిపత్యం వస్తుందంటారు. కానీ ఇలాంటి ఫలితాలను అక్కడ ఆయా లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి వృశ్చిక లగ్నం తీసుకుందాం. వృశ్చిక లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి 6వ భావానికి కూడా అధిపతి లగ్నంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే 6వ భావాధిపతి లగ్నంలో ఉన్నారు. 6వ భావం అంటే ఏమిటి? రణ, రుణ, రోగస్థానం. ఇతను అప్పులు పాలైపోతాడు. అప్పులు పాలైపోయి లేకపోతే లోన్లకు వెళ్ళవలసిన పరిస్థితి, అనారోగ్య పరిస్థితి కలుగుతుంది. లేకపోతే గొడవలు, కోర్టులు, కేసులు, తగాదాలతో తిరుగుతుంటారని చెప్తుంటారు. కానీ యాక్చువల్గా ఏమిటి అనేది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం వివరణ ఇస్తాం. అప్పుడు వృశ్చిక లగ్నానికి అధిపతి లగ్నంలోనే ఉన్నప్పుడు, అంటే కుజుడు లగ్నంలో ఉన్నప్పుడు అక్కడ అతని యొక్క జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు వ్యక్తిత్వాన్ని గురించి చెప్తాం. అంటే లగ్నంలో ఏ గ్రహం ఉంటే ఆ యొక్క లగ్నంలో ఉన్నటువంటి గ్రహం యొక్క స్వభావాన్ని, ప్రభావాన్ని కట్ కాపీ పేస్ట్ చేసి ఆ జాతకులకు చెప్పేస్తారు జ్యోతిష్యులు. ఎవరు? సాధారణ జ్యోతిష్యులు. కానీ మనం ఏం చెప్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా లగ్నము, వృశ్చిక లగ్నములో కుజుడు అనే గ్రహం ఉన్నారు. కుజుడు పుట్టిన నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము. ఉత్తరాషాఢ నక్షత్రం అనేది గురువు యొక్క కార్మిక్ రిజిస్ట్రీని కలిగి ఉంటుంది, గురువు యొక్క శాపాన్ని కలిగి ఉంటుంది అని చెప్పి ఆ జాతకులకు సంబంధించిన విషయాలన్నింటి కూడా మనం చెప్తాం. అక్కడ పనిచేసేది కుజుడు కాదు, గురువు అనే గ్రహం యొక్క తత్వం పనిచేస్తుందని మనం చెప్తాం. ఇది ఏ లగ్నానికి ఆ లగ్న అధిపతి వెళ్ళి కూర్చున్నప్పుడు రహస్యం. ఇలాగా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. అంటే లగ్న రహస్యాన్ని మనం తెలుసుకోవాలంటే ఏమి చేయాలంటే ఆ లగ్న అధిపతి ఎక్కడ వెళ్ళి కూర్చున్నారు. ఉదాహరణకి ఏ లగ్నమైనా తీసుకోండి, ఇక్కడ ఎక్స్ అనుకుందాం లగ్నాన్ని. ఆ లగ్న అధిపతి వెళ్ళి ఒకవేళ 7వ స్థానంలో కూర్చోన్నారు అనుకుందాం. ఎప్పుడైతే ఏ లగ్నానికైనా తీసుకోవచ్చు, లగ్నాధిపతి 7వ స్థానంలో వెళ్ళి కూర్చున్నప్పుడు అప్పుడు ఆ యొక్క భావం మనకి ఏమిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అంటే లగ్నాధిపతి వివిధ భావాల్లో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, లేదా 7వ భావాధిపతి వివిధ భావాల్లో కూర్చున్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఇవి తెలుసుకోవాలి. ఎవరికైనా ఒక జాతకాన్ని మనం క్రియేట్ చేసినప్పుడు లగ్నాధిపతి అనే ఒక గ్రహం ఉంటుంది. ఆ లగ్నాధిపతి లగ్నంలో ఉంటే ఏమిటో ఫలితాలు మనం తెలుసుకోవచ్చు. అయితే ఏ భావములో లగ్నాధిపతి వెళ్ళి కూర్చున్నా కానీ ఆ భావానికి కంపల్సరీగా గురు కర్మ రిజిస్ట్రీని ఆ భావానికి ఆ లగ్నాధిపతి అందిస్తారు. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి తులా లగ్నం అనుకుందాం. తులా లగ్న అధిపతి వెళ్ళి 4వ భావంలో వెళ్ళి కూర్చున్నారు. తులా లగ్నానికి అధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు 4వ భావంలో కూర్చుంటే ఏం చెప్తారు? 4వ భావంలో శుక్రుడున్నా లేదా చంద్రుడున్నా మామూలుగా ట్రెడిషనల్ అస్ట్రాలజర్స్ ఏం చెప్తారంటే అబ్బా దిక్ఫలాన్ని ఇస్తుంది అంటారు. అంటే ఏమిటి? అద్భుతమైనటువంటి ఫలితాలు, అనుకున్న దానికంటే రెట్టింపు ఫలితాలు వస్తాయని చెప్తుంటారు. కానీ యాక్చువల్గా మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏం చెప్తాము అంటే ఇక్కడ
లగ్నాధిపతి తులా లగ్నాధిపతి వెళ్ళి 4లో వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ 4వ భావానికి ఖచ్చితంగా గురు కార్మిక రిజిస్టర్ ఇస్తారు. అప్పుడు 4వ భావం ఎవరు? తల్లి కుటుంబ పరంపరలో ఖచ్చితంగా అభాషణ జరగడం, బిడ్డలు లేకుండా పోవడము, బిడ్డలు పుట్టినా గాని వాళ్ళ వల్ల విచారము, శోకం అనేది ఏర్పడి ఉంటుంది అంటాం. కావాలంటే చెక్ చేసుకోండి. అప్పుడు ఇక్కడ లగ్నాధిపతి వెళ్ళి 4వ భావంలో వెళ్ళి కూర్చున్నప్పుడు 4 అనేది తల్లి కాబట్టి తల్లి కుటుంబ పరంపరలో ఖచ్చితంగా మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలలో ఉన్నటువంటి బిడ్డలు పుడుతూ ఉంటారు అని చెప్తాం. ఎందుకంటే గురుకర్మ రిజిస్టర్ కాబట్టి. కానీ వాళ్ళు చెప్పే విషయాలు అది రహస్యం. ఇప్పుడు ఒక్కొక్క లగ్నానికి ఒక రహస్యం ఉంటుంది. అది నెక్స్ట్ మనం వీడియోలో చూద్దాం. అయితే మేష లగ్నానికి రహస్యం ఏమిటి, వృషభ లగ్నానికి రహస్యం ఏమిటి, ఇలాంటివి మళ్ళీ చూద్దాం. కానీ ఇక్కడ మనం మెయిన్ టాపిక్ ఏం తీసుకున్నామంటే లగ్నం యొక్క రహస్యం ఏమిటి. అది ఏ లగ్నమైనా కావచ్చు. ఆ లగ్నాధిపతి వెళ్ళి 4లో వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ 4 అనేది ఎవరంటే తల్లి పరంపరలో ఖచ్చితంగా గురువు యొక్క కార్మిక రిజిస్ట్రేంట్ మృగశిర, హస్త, ఉత్తరాష నక్షత్రాలు వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబ పరంపరలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫినాన్స్ ఉంటుంది, డిఫెన్స్ ఉంటుంది, అదేవిధంగా సచివాలయం ఇలాంటి వాటిలో పనిచేసిన వాళ్ళు ఉంటారు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, జ్యోతిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారని మనం చెప్తాం. కాబట్టి చెక్ చేసుకోండి అంటాం. సంతాన దోషాన్ని, సంతాన విచారాన్ని కలిగి ఉంటారు. అంటే ఏమిటి? ప్రతి ఇంట్లో వెళ్ళి లగ్నాధిపతి కూర్చున్నప్పుడు కంపల్సరీగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రిజల్ట్స్ ని ఇస్తారు. కానీ ఈ లగ్నాధిపతి అక్కడ వెళ్ళి కూర్చున్నప్పుడు గురు కార్మిక రిజిస్టర్ ఇస్తా ఉంటే ఈ లగ్నాధిపతి వెళ్ళి ఆ స్థానంలో వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ స్థానంలో నుంచి ఈ యొక్క లగ్నానికి ఏమి కార్మిక రిజిస్టర్ వస్తుంది అనేది మనం చూస్తాం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా లగ్నం ఏదైనా కావచ్చు. ఆ లగ్నాధిపతి వెళ్ళి 9వ భావంలో కూర్చున్నప్పుడు అక్కడ వెళ్ళి ఈ లగ్నం ఏమి తీసుకుంటుందంటే రాహు కర్మ రిజిస్ట్ని తీసుకుంటా ఉంది. ఒకవేళ లగ్నం ఏదైనా కావచ్చు. ఆ లగ్న అధిపతి వెళ్ళి ఒకవేళ 7వ భావంలో వెళ్ళి కూర్చుంటే అక్కడి నుంచి ఏం తీసుకుంటుందంటే చంద్రుని కార్మిక రిజిస్ట్రిని మరియు కులదేవత శాపాన్ని ఈ లగ్నాధిపతి అయినటువంటి ఈ జాతకుడు తీసుకుంటున్నాడు. ఇది రహస్యము. అప్పుడు ఖచ్చితంగా లగ్నాధిపతి వెళ్ళి 7వ భావంలో కూర్చున్నప్పుడు ఈ లగ్నము అనబడే ఈ జాతకురాలు కానీ జాతకుడు కానీ వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా ఎలాంటి సమస్యలు ఏర్పడతాయి అనేది మనం డిసైడ్ చేస్తాం. దాన్ని రహస్యంగా భావిస్తాం. అప్పుడు ఎలాగుంటుంది? భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలలో కుటుంబంలో పుడతారు. చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఉంటుంది. అదేవిధంగా కులదేవత శాపాన్నిచ్చే అశ్విని మరియు మక, మూలా నక్షత్రాలలో కూడా ఆ కుటుంబ పరంపరలో పుడతారు. అలా పుట్టి ఉన్నప్పుడు మాత్రమే వీరి జాతకములో లగ్న అధిపతి అనే గ్రహం వెళ్ళి 7వ భావంలో కూర్చున్నారు అనడానికి నిజమవుతుంది. లేకపోతే అది అబద్ధమే. ఇది మనం చెప్తున్నటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్. ఒకవేళ లగ్నాధిపతి అనే గ్రహము 11వ భావంలో వెళ్ళి కూర్చున్నారు. జనరల్ గా ట్రెడిషనల్ ఆస్ట్రాలజిస్ట్ ఏం చెప్తారు? ఓహో ఆహో అని చెప్తారు. ఎందుకు? అబ్బా లగ్నాధిపతి వెళ్ళి 11వ భావంలో ఉన్నారని. అంటే 11వ భావం లాభస్థానం కదా. జనరల్గా ఏం చేస్తారంటే ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలని మనం కానీ చదువుతుంటే మనకు నిజంగా గుర్రాలకి రెక్కలు వస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఫీల్ అయిపోతాం. అంటే ఎలాగంటే లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటే అన్ని విధాలుగా మనకి సర్ప్లైస్ గెయిన్స్ వస్తుందని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం చెప్తున్న అంశం ఏమిటంటే ఏది రియాలిటీ, ఏది రియల్ గా ఉందని చూస్తే లగ్నాధిపతి వెళ్ళి 11వ భావంలో కూర్చున్నప్పుడు ఆ 11వ భావం మీ చిన్నాన్న కుటుంబం కానీ లేదా మీకు జ్యేష్ఠ సహోదరుల కుటుంబం కానీ హాయ్ బాయ్ ఫ్రెండ్స్ కుటుంబం కానీ అని అనుకుంటున్నాం. జనరల్ గా మన యొక్క ఆర్గనైజేషన్ ఒక గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ఇలాంటి వాటిని కూడా 11వ భావం అని మనం అనుకుంటాం. కానీ ఆ కుటుంబంలో చిన్నాన్న కుటుంబంలో కావచ్చు, జ్యేష్ఠ సహోదరుల కుటుంబంలో కావచ్చు, హాయ్ బాయ్ ఫ్రెండ్స్ కుటుంబంలో కావచ్చు, లేకపోతే మీరు ఒక ముదుసులైనప్పుడు మీకు ఇంటికి వచ్చినటువంటి ప్రథమ కోడలు, ప్రథమ అల్లుడు వారి కుటుంబ పరంపరలో కంపల్సరిగా గురు కార్మిక రిజిస్ట్రీ ఉంటుంది. మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఖచ్చితంగా ఉంటారు. దీంట్లో ఎలాంటి తేడా ఉండదు. అయితే ఈ లగ్నానికి ఏమి కార్మిక రిజిస్టర్ వస్తుంది అనేది మనం చూడాలి. ఆ జాతకుడు ఎలాంటి ఇబ్బందులు పడతాడు, ఏంటి సమస్య వస్తుందంటే ఈ లగ్నాధిపతి వెళ్ళి 11లో వెళ్తే లాభాలు కుమ్మరించబడవు.
గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఈ లగ్నానికి ఈ జాతకుడికి జాతకురాలికి అమితమైనటువంటి కోపాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ 11వ భావము 11వ భావాధిపతి కుజ కర్మ రిజిస్ట్రీని లగ్నానికి లగ్నాధిపతికి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ జాతకుడు కోపస్థుడుగా ఉంటాడు, అమితమైనటువంటి ఆక్రోశం కలిగి ఉంటాడు, అన్నింటికి కూడా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటాడు, ఓవర్ ల్యాపింగ్ టాకింగ్ ఉంటుంది. అంటే ఏమిటి, ఎక్కువగా మాట్లాడడం ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు. ఎంత ఎనర్జీ అంటే ప్రపంచంలో వారికంటే ఎనర్జీ ఎవరికి ఉండదు. అలసట లేని జీవితాన్ని పొందుతున్నటువంటి వారు ఎవరంటే లగ్నంలో శని ఉన్న వాళ్ళు, లగ్నాధిపతి వెళ్ళి 11లో ఉన్న వాళ్ళు, కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో కనెక్ట్ అయినటువంటి వాళ్ళే అలసట లేకుండా జీవితాన్ని కొనసాగిస్తారు. ఎంతసేపు కష్టపడినా వాళ్ళకి ఎనర్జీ అనేది లాస్ కాదు, ఇంకా గెయిన్ అవుతూనే ఉంటుంది. దాంతోపాటు వీళ్ళకి రాహుకర్మ రిజిస్ట్రీ కానీ లగ్నంతో కానీ కనెక్ట్ అయితే ఇంకా ఆశతో ఎక్కువ కష్టపడడం కూడా జరుగుతుంది. ఇవి మనం అనేక విధాల విషయాల్ని మనం చర్చిస్తాం. ఈ రోజుతో అయిపోయేది కాదు, ఇలా కొనసాగింపుగా మన పరిశోధన జరుగుతూనే ఉంటుంది లైఫ్ లాంగ్. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే లగ్న రహస్యం ఏమిటి, లగ్నాధిపతి వెళ్ళి 11వ భావంలో కూర్చున్నప్పుడు ఆ జాతకుడు ఏ విధంగా ఉంటాడు, లేదా లగ్నంలోనే ఏదేని ఒక భావాధిపతి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ జాతకుని రహస్యం ఏమిటి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో తెలుసుకుంటూ వస్తున్నాం. ఒకవేళ లగ్నాధిపతి వెళ్ళి 10వ భావంలో కూర్చున్నారు, ఏమంటారు, లగ్నాధిపతి వెళ్ళి 10లో ఉన్నారండి, వీరికి ఉద్యోగ రీత్యా మంచి ఫలితాలు ఉంటాయండి, అద్భుతమైనటువంటి ప్రొఫెషన్ ఏర్పడుతుందండి అని అనుకుంటుంటారు. అయితే ఎక్కడైతే ఎవరి జాతకంలో అయితే 1-10-10-1 కాంబినేషన్ అంటారు దీన్ని, అంటే లగ్నాధిపతి వెళ్ళి 10లోకి వెళ్ళి కూర్చుంటారు. 10 అనేది ఎవరంటే మీకు వివాహమైనప్పుడు మీకు వచ్చే అత్త, అంటే ఒక భార్య ఒక ఇంటికి, అంటే ఒక భార్యగా మీ ఇంటికి ఒక అమ్మాయి వస్తుందంటే ఆమెకి అత్త, అంటే పిల్లనిచ్చినటువంటి అత్త లేదా భర్త యొక్క అమ్మ, అట్లా కూడా తీసుకోవచ్చు. 10వ భావం అంటే 7కి 4, 7 అనేది భాగస్వామికి 4, అట్లా తీసుకోవచ్చు జనరల్గా. ఇక్కడ జనరల్గా మనం ఉదాహరణకి 10వ భావాన్ని తీసుకున్నాం. 10వ భావంలో లగ్నాధిపతి వెళ్ళి కూర్చున్నప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతూ ఉంది అంటే వృత్తిని గురించి తెలియజేస్తుంది. కాబట్టి వృత్తిలో పరిచయమైనటువంటి వాళ్ళు కావచ్చు, లేదా మీకు అర్థ సంబంధమైన కుటుంబ పరంపరలో గురుకర్మ అనేది ఉంటుందని చెప్తున్నాం. అయితే 10వ భావం మనకేమైనా ఇస్తుందంటే ఇక్కడ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా 8వ భావం కానీ 10వ భావం కానీ, అలాగే ముఖ్యంగా ఈ 3-4 భావాలు కూడా పెద్దగా మనకు ఎలాంటి కార్మిక రీతిని మనకు రిటర్న్ ఇవ్వదని చెప్తుంటాం. ఎందుకంటే మిథునం అనేది 3వ భావం గాను, కర్కాటకం అనేది 4వ భావం గాను, వృశ్చికం అనేది 8వ భావం గాను, అలాగే 10వ భావంగా మకరం అనేది కాలపురుషు నుండి లెక్కేసినప్పుడు వాటికి ప్రత్యేకమైన కార్మిక రిజిస్ట్రీ లేవని మనం చెప్తుంటాం. కాకపోతే లగ్నాధిపతి వెళ్ళి 10వ భావంలో కూర్చున్నప్పుడు ఈ లగ్నమానికి ఉన్నటువంటి గురు కార్మిక రిజిస్ట్రీ మాత్రం 10వ భావానికి వెళ్తా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం గమనిస్తుంటాం, ఇప్పుడు ఒక కుటుంబంలో వివాహం జరుగుతూ ఉంది, కొత్తగా వివాహం జరుగుతూ ఉంది. అయితే అతని జాతకంలో చూసినట్లయితే లేదా అమ్మాయి జాతకంలో చూసినట్లయినా కానీ లగ్నాధిపతి వెళ్ళి 7లో కూర్చోన్నారు, 7లో కూర్చొని 7వ దృష్టితో మళ్ళీ లగ్నాన్ని చూస్తున్నారు అని అనుకుందాం. అయితే 7 అనేది ఎవరు, ఒక అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయిగా భాగస్వామిగా వచ్చే భావము 7వ భావం. దాంతోపాటు ఇప్పుడు మీకు మ్యారేజ్ అవుతా ఉంది, ఒక అబ్బాయికి మ్యారేజ్ అవుతుంది. అబ్బాయికి మ్యారేజ్ అవుతున్నప్పుడు మీరు అనుకుంటుంటారు ఏమని, మాకొచ్చే భార్య ఎలాంటి గుణగణాలను కలిగి ఉంటుందనేసి చాలా మంది అనుకుంటుంటారు. అప్పుడు పరిశీలించినట్లయితే మీ అమ్మ ఏ విధమైన గుణగణాలను అయితే కలిగి ఉంటుందో అదే గుణగణాలని మీకు రాబోయే భార్య కలిగి ఉంటుంది, ప్రింట్ కొట్టినట్టుగా ఉంటుంది. వీళ్ళేమో అంటే ఎవరికైనా అంతే, ఏ లగ్నానికైనా అంతే, మీది ఏ లగ్నమైనా కావచ్చు. అప్పుడు లగ్నానికి 4వ భావం మారదు కదా. 4వ భావం ఏమిటి, తల్లి కదా. తల్లికి తల్లి ఎవరు, 4కి 4 ఎవరు, 7 కదా. 7 మీ భాగస్వామి కదా, ఒక విధంగా మీ యొక్క అమ్మమ్మ కదా. అప్పుడు ఒకవేళ మీ అమ్మమ్మ బతికుండకపోయినా మీకు రాబోయే భార్య యొక్క గుణగణాలు ఎవరితో ప్రతిబింబిస్తున్నాయి, ఎక్కడ
మీ అమ్మకు అమ్మ ఎవరైతే ఏ విధంగానైతే ప్రవర్తించి ఉండి వెళ్ళిపోయిందో లేదా ఉందో ఆ గుణగణాలు ఖచ్చితంగా ఇక్కడ మనకి ప్రతిఫలిస్తాయి. ఎక్కడ ప్రతిఫలిస్తాయి? మీరు ఒకవేళ అబ్బాయి అయ్యి మీకు రాబోయే అమ్మాయి మొదటి భాగస్వామిగా వస్తున్నప్పుడు ఆమెకు గుణగణాలన్నీ కూడాను మీ అమ్మ గుణగణాలు కావు నేను చెప్పేది. మీ అమ్మకు అమ్మ అంటే మీ అవ్వగారి గుణగణాలన్నీ కూడా ప్రతిఫలిస్తాయి. ఇలాగా ఒక లగ్నంలో ఉన్నటువంటి అధిపతి వివిధ భావాలలో వెళ్ళి కూర్చున్నప్పుడు ఇలాంటి అనేకమైన రహస్యాలను మనం బయటికి తీయొచ్చు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. ఒకవేళ లగ్నాధిపతి 6వ భావంలో వెళ్ళి కూర్చుంటే అందరూ ఏమంటారు? 6వ భావం రుణరణ రోగస్థానము, శత్రుస్థానము, అదే గొడవలు తెప్పిస్తుంది, కోర్టు కేసులు తెప్పిస్తుంది, రోగాలను తెప్పిస్తుంది, అదేవిధంగా అప్పులు చేస్తూనే అంటుంటారు. కానీ 6వ భావాన్ని ఒక కాంపిటేటివ్ ప్లేస్గా మనం తీసుకుంటాం, ఒక ఛాలెంజ్ ప్లేస్గా తీసుకుంటాం, ఒక పోటీ సంబంధమైనటువంటి ప్లేస్గా తీసుకుంటాం, విజయాల్ని తెప్పి ఇచ్చే భావంగా తీసుకుంటాం. 6వ భావాన్ని ఒక సర్వీస్గా తీసుకుంటాం. సర్వీస్ అంటే ఏమిటంటే ప్రైవేట్ సంస్థల్లో మనము ఒక 5 సంవత్సరాలు పనిచేస్తాము, తర్వాత ఇంకొక కంపెనీలోకి వెళ్ళిపోతాం. కానీ ఒకసారి మన గవర్నమెంట్లోకి వెళ్ళినప్పుడు ఆ గవర్నమెంట్ సర్వీస్లో ఒకవేళ ఇతను ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక 25 సంవత్సరాలప్పుడు జాయిన్ అయినట్లయితే ఆ తర్వాత ఉన్నటువంటి రిమైనింగ్ 35 ఇయర్స్ వరకు అదే డిపార్ట్మెంట్లో కావచ్చు లేదా అదే గవర్నమెంట్ అండర్లో కానీ అతను సర్వీస్ చేస్తాడు. దానిని సర్వీస్ అంటారు. అప్పుడు 6వ భావం అనేది గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రత్యేకంగా మనం తీసుకోవచ్చా లేదా? అప్పుడు ఈ లగ్నాధిపతి వెళ్ళి 6వ భావంతో సంబంధపడడం కానీ, దృష్టి కలిగి ఉండడం కానీ, లేకపోతే కలయిక కావచ్చు, లేకపోతే చారులో పోయి కూర్చోవడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు మనం ఏం చెప్తామంటే లగ్నాధిపతి 6లో వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ 6 అనేది ఎవరంటే మీ అమ్మకు తమ్ముడు, అమ్మకు చెల్లెలిగా తీసుకుని వాళ్ళ కుటుంబంలో కంపల్సరిగా గురు కార్మిక రిజిస్టర్ ఉంటుందని చెప్తాము. అదే 6వ భావము అనేది ఏం చెప్తుందంటే శని కార్మిక రిజిస్టర్ ఈ లగ్నానికి ఇస్తుంది. అప్పుడు ఆ జాతకుడు సోమరిపోతుగా ఉంటాడు లేదా యాక్టివ్గా ఉంటాడని మనం చెప్తాం. ఎందుకు? లగ్నాధిపతి 6లో వెళ్ళి కూర్చున్నప్పుడు ఇతను ఎందుకు సోమరిపోతైనాడు, ఇతను ఎందుకు యాక్టివ్ అయినాడు? 2 ఎక్స్ట్రీమ్స్ ఎలాగుంది? అతని కాలికి దెబ్బ తగలడం కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం కానీ ఎలా జరుగుతూ ఉంది అంటే అక్కడ 6వ భావానికి ఉన్నటువంటి శని కార్మిక రిజిస్ట్రీని ఈ లగ్నం అనేది తీసుకుంటుంది. ఇది రహస్యం. ఒకవేళ లగ్నాధిపతి 5లో ఉంటే పూర్వ పుణ్య స్థానంలో లగ్నాధిపతి వెళ్ళి కూర్చున్నాడండి, ఇంకా తిరుగు లేదండి. పూర్వీకుల నుండి ఆస్తిపాస్తులు వచ్చేస్తాయండి, పూర్వీకుల నుండి అధిక పక్షంలో వాళ్ళకి పుణ్యం అనేది చేకూరుతుంది అంటారు. లగ్నాధిపతి వెళ్ళి 5లో ఉన్న, 5వ భావాధిపతి లగ్నంలో ఉన్న ఖచ్చితంగా 5 అనేది సంతానాన్ని గురించి తెలియజేస్తుంది, లవర్ గురించి చెప్తుంది. 9కి 9 మీ నాన్న కుటుంబాన్ని గురించి తెలియజేస్తుంది. ఆ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా సంతాన దోషం ఉంటుంది, సంతానం లేకపోవడం అనేది ఉంటుంది. కానీ సాంప్రదాయ జ్యోతిష్యం ఏం చెప్తుందంటే లగ్నాధిపతి వెళ్ళి 5లో ఉన్నారు కాబట్టి అధిక సంతానం కలుగుతుంటా అంటారు. కానీ చాలా మందికి సంతానం లేకుండా ఈ సెరోగసీ కానీ లేకపోతే ఈ యొక్క ముఖ్యంగా ఐవీఐలోకి వెళ్ళి సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నారు. దాని కారణం ఏంటి? అప్పుడు 5వ భావాధిపతి 5వ భావంలో వచ్చి లగ్నాధిపతి వెళ్ళి కూర్చున్న 5వ భావాధిపతి నుండి ఈ లగ్నం తీసుకున్న గురుకర్మనే ఇద్దరు పరస్పరం తీసుకోవడం వల్ల లగ్నానికి గురుకర్మ వచ్చేస్తుంది, 5వ భావానికి కూడా గురుకర్మ వస్తుంది. ఇలాగా మనం ఒక్కొక్క విషయాన్ని మనం పరిశీలించవచ్చు. ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్తున్నాం కదా, అప్పుడు వెంటనే మీరు వీడియోలు చూస్తున్నటువంటి వారు అవునండి మీరు అన్ని విషయాలు చెప్పారండి, 2వ భావం గురించి చెప్పలేదండి, 3వ భావం గురించి చెప్పలేదండి, అలాగే 8వ భావం గురించి చెప్పలేదండి, 12వ భావం గురించి చెప్పలేదని కింద కామెంట్స్ పెడతారు. ఎన్ని చెప్పినా అదే కామెంట్స్ పెడతారు. ఒక విషయాన్ని మనము చెప్తున్నప్పుడు దాంతోపాటు మీకున్నటువంటి జ్ఞానంతో దాన్ని అందుకుని ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోగలిగితేనే సబ్జెక్ట్ వస్తుంది, మీకు కూడా అర్థమవుతుంది. అంతేగాని అలా కాకుండా ఉండగలిగితే మేము చెప్తూనే ఉంటాము, మీరు ఎలా కాపీ కొడుతూనే ఉంటారు. ఒక వాకింగ్ స్టిక్ పెట్టుకుని ముసలివాడు ఏ విధంగా నడిచి వెళ్తాడు అంటే ఒక డిపెండెంట్ లాగానే ఉండడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మేము ఏమైతే వదిలేసి ఉంటామో దాని ఆ బాధ కారకత్వాలు వాళ్ళు ఎవరు ఏమవుతారని తెలుసుకుని ముందుకెళ్ళాలి. ఉదాహరణకి లగ్నాధిపతి 3లో ఉన్నారండి మాకు అని వెంటనే అడుగుతారు. 3 అనేది ఎవరు? కనిష్ట సహోదరులు.
ఈ మూడవ భావము మనం ఏం చెప్తున్నామంటే నూతనంగా ఇప్పుడు కనుక్కున్నది ఈ మూడవ భావాన్ని శుక్రకార్మిక రిజిస్టర్ ఉన్నటువంటి భావంగా చెప్తున్నాం. అప్పుడు లగ్నాధిపతి వెళ్ళి కనిష్ట సహోదరులు అనబడే వారికి ఏం చెప్తారు? కనిష్ట సహోదరులు అనబడే వారికి కానీ, థిక్ ఫ్రెండ్ అనే వారికి కానీ, ఇరుగు పొరుగు వారికి కూడాను, అంటే మీ లగ్నాధిపతి వెళ్ళి 3లో ఉన్నారు అనుకుంటే మీ ఇరుగు పొరుగు వారు ఏ నక్షత్రాలు వాళ్ళుగా ఉంటారంటే మృగశిర హస్త ఉత్తరాషాఢ నక్షత్రాలుగా ఉంటారు. వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో ఉంటారు, బ్యాంకులో పనిచేస్తుంటారు, ఫినాన్స్లో డిఫెన్స్లో పనిచేస్తుంటారు, సచివాలయంలో పనిచేస్తుంటారు. ఈ వృత్తులు కాకుండా వేరే వృత్తులకు వారు వెళ్ళరు, కావాలంటే పరిశీలించుకోండి. అదే కుటుంబంలో మృగశిర హస్త ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి. మీ కనిష్ట సహోదరులు కావచ్చు, లేదా మీ థిక్ ఫ్రెండ్ కానీ అలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం విషయం చెప్తున్నాం. అయితే మూడవ భావం నుండి ఈ లగ్నానికి ఏమొస్తుందంటే శుక్రకర్మ వస్తుంది. అప్పుడు శుక్రకర్మ అంటే ఈ లగ్నానికి సంబంధించినటువంటి స్త్రీ కానీ పురుషులు కానీ వాళ్ళ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, యూటరస్ ప్రాబ్లం కానీ, షుగర్ ప్రాబ్లం కానీ, లేకపోతే యూరినరీ బ్లాడరు, గాల్ బ్లాడర్ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అదే కుటుంబంలో ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో కనెక్ట్ అయినటువంటి వారు పుడుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే ఇది లగ్న రహస్యము. ఈ రహస్యం తెలుసుకోకుండా లగ్నాధిపతి వెళ్ళి 3లో ఉన్నారు కాబట్టి ధైర్య వీర్య స్థైర్య స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రయత్న స్థానంలో ఉన్నారు కాబట్టి వీరికి ధైర్యం ఉంటుందనేది చెప్తుంటారు. ఇవన్నీ కూడా కారకత్వాలు. 3వ భావానికి ధైర్య వీర్య స్థైర్య స్థానమని, ప్రయత్న స్థానమని, కనిష్ట సహోదరుల స్థానమని అని మనం చెప్పుకుంటున్నాం. కానీ అక్కడి నుంచి ఈ యొక్క భావానికి ఏమి రహస్యం దాగి ఉంది అనేది మనం చూడాలి. ఇలాగ అనేక అంశాలని మనం లగ్న రహస్యాల కింద పొందుపరచవచ్చు. తదుపరి వీడియోలో ఇంకా ఆసక్తికరంగా ఉన్న అంశాలు ఉంటాయి. అదేమిటంటే ఒక్కొక్క లగ్నం తీసుకుంటాం. ఉదాహరణకి మేష లగ్నం నుండి మీన లగ్నం వరకు ఆ లగ్నానికి ఉన్నటువంటి రహస్యం ఏమిటి అనే విషయాలు కూడా మనం చర్చించబోతున్నాం. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.